1984 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ప్రకంపనలకు కారణమైన అప్పటి ఆర్థిక మంత్రిగా ఎన్టీఆర్ క్యాబినెట్లో పనిచేస్తున్న నాదెండ్ల భాస్కర్రావు ప్రణాళికాబద్ధమైన రాజకీయ కుట్రను ప్రజాస్వామ్య ఖూనీగా చరిత్రకారులు అభిప్రాయపడతారు. తనకు బలం లేకుండా రోడ్డును పోయే వాళ్లకు ఎమ్మెల్యే వేషం వేయించి రాజ్భవన్ సాక్షిగా నాటి గవర్నర్ ఠాగూర్ రామ్లాల్ స్వతంత్ర భారతావనిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఒక ప్రముఖ చరిత్రకారుడు వ్యాఖ్యానించారు. నాదెండ్ల భాస్కర్రావు ఒక విశ్వాసఘాతకుడిగా చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించారు. ఈ సంఘటన పెద్ద ఎత్తున దేశ ప్రజల ఆగ్రహానికి దారితీసింది. ఫలితంగా నెల రోజుల్లోనే ఎన్టీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోగలిగారు. స్వతంత్ర భారతదేశ రాజకీయ చరిత్రలో ఇదొక అరుదైన సంఘటనగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రామ్లాల్ ఆడిన వికృత రాజకీయ క్రీడ దేశంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ నడిబొడ్డులో రొమ్ము విరుచుకుని తెలుగోడు వేసిన పోరు రెంకె దేశం మొత్తం వినిపించింది. కాంగ్రెస్ పార్టీలో రీసౌండ్ తెప్పించింది. శ్రీమతి ఇందిర కలచి చెందే పరిస్థితి వచ్చింది. నాటి ఆట తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ఎన్టీఆర్ నోటి వెంట పొగడ్తల జడివాన ఎవరిపై కురిసిందో తెలుసా? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నాడు కేవలం నెల రోజుల్లో ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టే రాజనీతి శాస్త్రంలో చంద్రబాబు సరికొత్త పేజీ సృష్టించారు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు అటువంటి అసాధారణ సంఘటన జరగలేదు, జరగబోదు. ఎన్టీఆర్ ఆ 3 అక్షరాలు విరజిమ్మే వెలుగులో చంద్రబాబు పక్కాగా తన ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎన్టీఆర్ను విజయ తీరం చేర్చడంలో సాయపడ్డారు. కాకులు తీరిన పెద్దలు కాంగ్రెస్ మామూలోళ్ళు కాదు. వాడేసి పక్కన పడేసిన నాదెండ్ల భాస్కర్రావు స్థానంలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తామనే వర్తమానం పంపిన కాంగ్రెస్ పార్టీకి తెలుగోడి దెబ్బ గట్టిగానే తాకింది. గవర్నర్ రామ్లాల్ అంతకు ముందు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వచ్చి ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు. కాంగ్రెస్ అకృత్యాల్లో హిమాలయాల్లోని చిన్న రాష్ట్రమైన సిక్కిం మొదలుకొని జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వ కూల్చివేత ఇవన్నీ కలిసి కాంగ్రెస్ ఇతర పార్టీలు నడిపిస్తున్న ప్రభుత్వాలను విధ్వంసం చేయటంలో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక నైపుణ్యత సాధించింది. ఈ డర్టీ ఆపరేషన్లో గవర్నర్లు కీలక పాత్ర పోషించారు. కానీ ఇందిరాగాంధీ ఒకటి గ్రహించలేకపోయారు. ప్రజాస్వామ్యంలో గవర్నర్ ఆపరేషన్స్ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం, కాంగ్రెస్పై విరక్తి పెంచిందో అంచనా వేయటంలో విఫలమయ్యారు. ఎన్టీఆర్ 2 రోజుల ఢిల్లీలో గడిపిన సమయంలో తనకు మద్దతు తెలిపే 161 మంది ఎమ్మెల్యేలను రాష్ట్రపతికి చూపిస్తూ ఇందిరాగాంధీతో నేరుగా ఎన్టీఆర్ యుద్ధానికి తలపడ్డారు. నాటి మీడియా నేటి మీడియా మాదిరి వెన్నుపోస కోల్పోలేదు. దేశంలో పత్రికలు ఎన్టీఆర్కు మద్దతుగా దుమ్ము రేపాయి. ప్రజల మనసుల్లో తలెత్తిన ఆగ్రహం, గూడు కట్టుకున్న అసహనం వెరసి 1975 నాటి ఎమర్జెన్సీని తలపించే స్థాయిలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. నాటి ప్రజాస్పందన నిరుత్సాహంలో ఉన్న ప్రతిపక్షాలకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. బీహార్కు చెందిన కాంగ్రెస్ ఎంపీ కమల్నాథ్ జూ ఆంధ్రప్రదేశ్ లోక్సభలో చర్చ జరుగుతున్న సందర్భంలో ఇది అత్యంత అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని అంగీకరించడం విశేషం. ఇందిరాగాంధీకి గట్టి మద్దతుదారుగా ఉన్న ద హిందుస్థాన్ టైమ్స్ కూడా తన సంపాదకీయానికి షేమ్ఫుల్ అనే టైటిల్ పెట్టింది. ఇందిరకు తటస్థ మిత్రుడిగా భావించబడే పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా తన మొదటి పేజీ సంపాదకీయంగా గవర్నర్ను తొలగించాలి అని బిగ్గరగా శబ్దం చేసింది. గుండె బైపాస్ సర్జరీ చేయించుకున్న ఎన్టీఆర్ వీల్ చైర్లో రాష్ట్రపతిని కలిసేందుకు తీసుకెళ్తున్న దృశ్యాలు, ఎన్టీఆర్కు మద్దతు తెలిపే 165 మంది ఎమ్మెల్యేలు తమ గుర్తింపు కార్డులు చూపుతూ రాష్ట్రపతి భవన్లో ప్రవేశించే దృశ్యం ప్రజాస్వామ్యవాదులకు గుండెలు పిండేసినట్లు అనిపించింది. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఎన్టీఆర్ అధ్యక్షతన జరిగిన ప్రతిపక్ష ర్యాలీ 1977 జనతా పార్టీ ర్యాలీని గుర్తుకు తెచ్చింది. 1980లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరాగాంధీకి జాతీయంగా అంతర్జాతీయంగా ఎదురైన అత్యంత పెద్ద దెబ్బ ఆంధ్ర ఆపరేషన్. ఎన్టీఆర్ వీల్ చైర్లో ఆయన వెనక ఆయన అనుసరిస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని కలవటానికి వెళ్ళిన దృశ్యాలని 25 కంటే ఎక్కువ విదేశీ టెలివిజన్ ఛానళ్లు పూర్తిగా ప్రసారం చేశాయి. రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఎన్టీఆర్ బృందానికి అపాయింట్మెంట్ ఇవ్వటమే అంతర్జాతీయ మీడియా దృష్టి పెట్టడానికి కారణమైంది. లండన్లో ది ఎకనామిస్ట్ కవర్ పేజ్ ఇందిరాగాంధీని కాళీమాతగా చిత్రీకరించి ఆమె చేతుల ఖడ్గం, డబ్బు సంచి ప్రతిపక్షాలను పట్టుకుని ఉన్నట్లు ముద్రించడంతో పాటు సంపాదకీయంలో ఇలా రాశారు: రాజకీయ విరోధులను రాక్షసులుగా భావించే నాయకురాలు తాను కూడా రాక్షసులాగే ప్రవర్తిస్తున్నారు. ఎమర్జెన్సీ తరువాత భారతదేశంలో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ 4 సంవత్సరాలకే మళ్ళీ తన మురికి పనులు మొదలుపెట్టారు అని ప్రచురించారు.
దేశంలో అన్ని ప్రధాన పార్టీలు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి మొదలుకొని డెమోక్రాటిక్ సోషలిస్ట్ పార్టీ అధినేత హెచ్ఎన్ బహుగుణ, కుట్రతో పదవి కోల్పోయిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఫరూక్ అబ్దుల్లా, కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్ పవార్ వీరంతా ఎన్టీఆర్కు మద్దతు తెలపడానికి విజయవాడ వచ్చారు. ఏపీ మొత్తం పర్యటించారు. సిపిఐ, సిపిఎం ఎన్టీఆర్ పక్షాన తొలి నుంచి అండగా నిలబడ్డాయి. పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న లెఫ్ట్ ప్రభుత్వం ఆగస్టు 25న బెంగాల్ బంద్ నిర్వహించింది. నాటి మాజీ ముఖ్యమంత్రి పివి నరసింహారావు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ విషయంలో మసిబూసి మారేడికాయ చేసి దేశాన్ని నమ్మించే ప్రయత్నంలో పూర్తిగా విఫలమయ్యారు. నాదెళ్ల భాస్కర్రావుని అంతర్గత సంభాషణలో బఫూన్ క్యారెక్టర్గా అభివర్ణించే నాటి కాంగ్రెస్ పెద్దలు ఆడమన్నట్లు ఆడారని రాజమండ్రికి చెందిన ఒక టీడీపీ సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు. 35 మంది నకిలీ ఎమ్మెల్యేలను గవర్నర్ రామ్లాల్ ముందు నిలబెట్టిన ఘనత పివి నరసింహారావు, నాదెళ్ల భాస్కర్రావుకే దక్కుతుంది. దేశ స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 15 ఉదయం పొద్దున్నే ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా చీకటి రోజుకు మద్దతుగా నాటి ఏపీ పిసిసి అధ్యక్షుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు 57 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు రాజ్భవన్లో తిష్టవేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు ధర 5 లక్షల నుంచి 15 లక్షల వరకు పలికింది. మొత్తం 294 సీట్లకు గాను టీడీపీ 201 సీట్లలో సిపిఐ 4, సిపిఎం 5 స్థానాలు, బీజేపీ 3 సీట్లు, జనతా పార్టీ 1 సీటు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ 60 సీట్లు గెలుచుకుంది. 201 సీట్లు ఎక్కడా, 60 ఎక్కడా? ఎంత దారుణానికి ఒడిగట్టారో చూడండి. తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో 35 మంది రైతులు, 47 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. హైదరాబాద్ నిజాం కాలేజ్ మైదానంలో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో విపక్ష ర్యాలీ జరిగింది. భాగ్యనగరం ఎన్నడూ చూడనంత జన ఉప్పెన పోటెత్తింది. ఉత్తర భారత నాయకుడు లోక్దళ్ అధ్యక్షుడు చరణ్ సింగ్ ఈ ర్యాలీని చూసి దక్షిణాదిలో ఇంత పెద్ద ప్రజాస్పందన ఇంతకుముందు ఎన్నడూ నేను చూడలేదు అని వ్యాఖ్యానించారు. నాడు హైదరాబాద్ నగరంలో జరిగిన 2 బందులు విజయవంతమయ్యాయి. జంట నగరాల్లో చివరి దుకాణం వరకు బంద్ కొనసాగింది. కేంద్ర సైనిక బలగాలు 4 బెటాలియన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం లేకుండా ఆగస్టు 14, 16 మధ్య మోహరించింది కేంద్ర ప్రభుత్వం. 50,000 మంది పైగా పోలీసులు, రాష్ట్ర పోలీసులు బంద్ను సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరసనలు తీవ్రమయ్యాయి. ఎన్టీఆర్ను దింపేసిన మొదటి వారంలో కనీసం 26 మంది మరణించారు. ఆగ్రహించిన ఎన్టీఆర్ అభిమానులు ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, పోస్టాఫీసులు, కొంతమంది ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి చేసి నిప్పిపెట్టారు. బీజేపీ, సిపిఐ, సిపిఎం కార్యకర్తలు ఈ నిరసనలకు మద్దతిచ్చి జిల్లాల్లో ఎన్టీఆర్ అభిమానులతో కలిసి ప్రచారం చేశారు. ఇది 40 దశాబ్దాల తెలుగుదేశం చరిత్ర. నాదెళ్ల ఉదంతం నుంచి లక్ష్మీపార్వతి ఎపిసోడ్ వరకు చంద్రబాబు నేర్పు, ఓర్పు అన్నిటికీ మించి మాటల్లో వివరించిన సానుకూల సఖ్యతతో తెలుగుదేశాన్ని కాపాడుకున్న క్రెడిట్ చంద్రబాబు నాయుడికే దక్కుతుంది.